హాయ్ అండి. ఇవాళ మనం ఆలుగడ్డ మునక్కాయ పులుసు చేసుకుందాం. వాటికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. ముందుగా నేను 2 ఆలూలని బాయిల్ చేసుకొని, పీల్ చేసుకొని పీసెస్‌గా కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ 1, 3 పచ్చిమిర్చీలు, కరివేపాకు, 1 మునక్కాయ, 1 టమాటో, చింతపండు. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకొని, బాండీ పెట్టుకొని, తగినంత నూనె పోసుకుందాం. నూనె కాగాక ఇప్పుడు ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలను వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసేసుకుందాం. ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్నామండి. ఎక్కువ ఫ్రై చేసుకుంటే మనం ముందు బాయిల్ చేసేసుకున్నాం గదా! అది బాగా మెత్తబడిపోతది. అందుకే మేము కొద్దిగానే ఫ్రై చేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే బాండీలో మనము కర్రీకి సరిపడా నూనె పోసుకుందాం. నూనె కాగిందండి. ఇప్పుడు ఇందులోకి ఆవాలు, జీలకర్ర వేసుకుందాము. కొద్దిగా చిటపటలాడాక ఇప్పుడు దీంట్లోకి మనం పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ కూడా వేసుకొని వేపేసుకుందాం. ఇప్పుడు తగినంత ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి వేపేసి ఇప్పుడు దీంట్లోకే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసుకుందాం. నేను ఒక 1 స్పూన్ వేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని కూడా ఇలా కలిపేసుకుందాం. పచ్చివాసన పోయేంత వరకు వేపేసుకొని మునక్కాయలు కూడా వేసుకొని 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాం. మునక్కాయలు ఉడికిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి మనము ఒక టమాటా ముక్కల్ని వేసుకొని ఒకసారి కలిపేసి ఇందులోకి మనం తగినంత కారం వేసుకుందాం. అలానే 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి కలిపేసి కొద్దిసేపు మగ్గించుకుందాం. టమాటా ముక్కలు మంచిగా వేగినాయండి. ఇప్పుడు దీంట్లోకి మనము ఆలు ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి కలిపేసి 2 నిమిషాలు ఫ్రై చేసేసుకొని మసాలా అంతా ఇలా ముక్కకు పట్టేంత వరకు నేను వేపేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి మనము చింతపండు పులుసుని వేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేస్తున్నాను. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. 5 నిమిషాలు ఉడికించుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులోకి నేను టేస్ట్ కోసం జీలకర్ర పొడి అలానే మెంతుల పొడి కూడా వేస్తున్నాను. పులుసుకి ఎప్పుడైనా కానీ మెంతి పొడి చాలా టేస్ట్ని ఇస్తుందండి. అది మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు దీంట్లోకి మనం కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గిచ్చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఆలుగడ్డ మునక్కాయ కూర రెడీ అయిపోయిందండి. అన్నంతో గానీ చపాతీతో గానీ ట్రై చేయండి. చాలా బాగుంటుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వరా వ్లాగ్స్.